అన్న వెంకటన్న మంచి మాట చెప్పారు ఈరోజు. మీ గల్లీకి అపోజిషన్ పార్టీ ఎవరు రావద్దు అంటున్నారు డైరెక్ట్గా. వన్ సైడ్ ఉంది మీ పార్టీ అంతా, మీ సైడ్ అంతా సంతోషం దాని విషయంలో. మీ సైడ్ 18 ఓట్లు ఉన్నాయి, ఆ 18 ఓట్లు వన్ సైడ్ వచ్చేస్తాయి. మాకు సంతోషకరమైన విషయం ఇది. ఏ విషయం ఆలోచన ఇవన్నీ స్టేటస్లు పెడుతున్నారు. ఏదేదో కిషోర్ రెడ్డి గారు కానీ ఆయన మేస్త్రి కిషోర్ కుమార్, జనార్దన్ అండ్ మన యాట కృష్ణ. మేమైతే ఇంకో వేరే పాదం ఉంది, వద్దు ఇప్పుడు అందరి ముందు. కాకపోతే వాళ్ళ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం. ఏ విషయమైనా కూడా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మా పదవి ఉంది, మా అనుభవం ఉంది అని అంటున్నారు. అనుభవం అనేది మాటల వరకే సరిపోతుంది కానీ చేతల దగ్గర లేదు. వాళ్ళ చేతలు ఎక్కడున్నాయి అని అంటే వసూళ్ళ కాడనే ఉంది. ఇంటికి రావడం జరుగుతుంది. అది కాలనీ మొత్తానికి తెలుసు. ఈ 147 ఎకరాల్లో 405 ఓటర్లు ఉన్నారు ఇప్పుడు మనకు మెంబర్షిప్లో. దాంట్లో 500 ఇళ్ళ వరకు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా గ్రూప్లో 190, 160 మంది వరకే ఉండే. మిగతా మెంబర్స్ అంతా మేము ఇంటింటికి తిరిగి మెంబర్షిప్ చేయడం జరిగింది. తనకి తన అధికారం నడవాలా, ఆయన ఆధిపత్యం జరగాల. ఇది మనం 10 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న పాత గవర్నమెంట్లో చూసాం. ఈ గవర్నమెంట్ రాజకీయాలు మనకొద్దు, మన కాలనీ రాజకీయాలకే కావాలా. ఏదైతే అధికారంతో ఆధిపత్యంతో చేస్తున్నది ఎప్పటికైనా అది ఓటమికే కారణం. మనకు ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, ఆలోచన ఉంది. దాంట్లో కొంచెం మాట్లాడడం కానీ చెప్పడం కానీ విధానంలో మనలో ఎవరైనా ఎక్కడైనా కూడా కొద్ది విషయాల్లో మాట్లాడే ధోరణిలో కొంచెం తేడా జరిగినా కూడా మన ఆవేదన అర్థం అవ్వట్లేదు. ఎన్ని చెప్పినా కూడా ఎన్ని విధాలుగా మాట్లాడినా గత 2 సంవత్సరాల నుంచి మేస్త్రి కిషోర్ కుమార్ తన ప్రవర్తన మార్చుకోడు. సరే మనకి ఇప్పుడు వద్దు, మనకు అవకాశం వచ్చింది, మార్చుకునే సత్తా మన చేతికి వచ్చింది, మార్చుకునే పరిస్థితి మన చేతికి వచ్చింది. దాన్ని సద్వినియోగంగా వినియోగించుకుందాం, చూద్దాం. ఇబ్బంది ఏం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఎలాంటి పరిస్థితులైనా మనం ఒక్కతాటిపై నిలబడి మన ఎంఎన్ఆర్ కానీ మన సుగ్నేష్ కానీ వీళ్ళ ప్యానల్ని మనం గెలిపించుకొని మన కాలనీ అభివృద్ధికి సహకారం చేసుకుందామని కోరుతున్నాను. ఇంకో విషయం, కాలనీలో కొన్ని జరుగుతున్నాయి, ఇప్పుడు కాదు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి మన కాలనీలో కార్యక్రమాలన్నీ. ఏ కార్యక్రమాలు జరిగినా కూడా స్వచ్ఛందంగా, ఏ పార్టీ లేదు, ఒక చందా లేదు, ఒక డబ్బు లేదు, ఎవరి దగ్గర ఇంటికి వెళ్ళి అడిగింది లేదు. ప్రతి కార్యక్రమం మనం చేయగలిగినాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. జిహెచ్ఎంసీ నుంచి తెచ్చుకోవాల్సిన మన బాధ్యత ఏమైతుందో ఆ ట్రెజరర్ గారుగా పోటీ చేస్తున్న మన సదానంద్ గారిని వేదిక మీదకి వచ్చి అలంకరించాల్సిందిగా చేసి చూపించినాం. సోమశేఖర్ రెడ్డి అన్న, శిరీష సోమశేఖర్ రెడ్డి అన్న కార్పొరేటర్, ఆయన సొంతంగా చొరవతో మనకు ఒక 50 లైట్లు ఫస్ట్ స్ట్రీట్ లైట్లు వచ్చినాయి గత 3 సంవత్సరాల కింద. ఆ 50 లైట్ల మార్కి లేదు. ఇంకో విషయం, మన పద్మశాలి టౌన్షిప్లో 147 ఎకరాల్లో 132 ఎకరాలు మన జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది, 15 ఎకరాలు దమ్మాడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఆ మున్సిపాలిటీలో కూడా డ్రైనేజ్ లీక్ అవ్వడము, అది నిండిపోవడము. ఆ కిషోర్ రెడ్డి మేస్త్రి కిషోర్ కుమార్ ఉన్నాడో ఆయన ఇంటి ముందు నుంచి కూడా వరదలై పారింది. అది ఆయన కళ్ళు మూసుకున్న ఆ రోజు మేమందరం వెళ్ళి ఆ విషయంలో ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మా రాజు చుక్కరాజు ఆయన జిహెచ్ఎంసీలో పనిచేస్తుండే, ఆ కమిషనర్తో మాట్లాడి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మా పర్సనల్ ఆ రోజు ఇప్పుడున్న పానాల యాదగిరి ఎవరైతే ఉన్నారో, పానాల యాదగిరి కాబట్టి మాకు అన్న అవుతాడు, ఆయన అక్కడ కౌన్సిలరు, ఆయన తరఫున కూడా మనకి అవకాశాలు దొరికినప్పుడల్లా ఆయనతో పాటు పని చేయించుకున్నాం. ఆ డ్రైనేజ్ వ్యవస్థను ఈరోజు దమ్మాడ కింద కలిపినామంటే ఆ 3 సంవత్సరాల కిందనే జరిగిన చరిత్ర. ఈ మేస్త్రి కిషోర్ కుమార్ ఏం చేసిండనేది, ఏం చేయలేదనేది పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం, అదే డ్రైనేజ్ విషయంలో చేసినాము, చూపించినాము, అయిపోయింది. ఇప్పుడు ఓక్ వ్యాలీ స్కూల్ ఉంది, ఓక్ వ్యాలీ స్కూల్ దగ్గర ఒక 3 సార్లు 4 సార్లు ఒక 4-5 సార్లు రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసారో లేదో తెలియదు కానీ మేమైతే దానికోసం ప్రతిసారి వెళ్ళడం, అది జేసీపీలు పెట్టి మేమే క్లీన్ చేయించడం, రోడ్ క్లియర్ చేయించడం జరిగింది. ఈ అంజనా క్లాసిక్ కానీ వైష్ణవ్ ఎంక్లేవ్ కానీ పద్మశాలి టౌన్షిప్లో ఈ గొడవలు రావద్దనే కారణంగా దాన్ని చొరవ తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయినా మన లక్ష్మారెడ్డి గారైనా కార్పొరేటర్ గారైనా చొరవ తీసుకొని 65 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేశారు. ఆ 65 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన తర్వాత భూమి పూజ అయింది, అది రోడ్డు పూజ అయింది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత కొంచెం పని ఆగింది. స్టాప్ చేసిన తర్వాత కొంచెం పని ఆగింది. ఆ విషయంలో ల్యాండ్ డాక్యుమెంటేషన్ అయినా పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎన్వర్స్ అయినా అవన్నీ నేను మాట్లాడడం. మేమంటే మా తరపున మా మిత్రులు, మా పెద్దలు, గురువుగారు, చాలామంది ఉన్నారు మన కాలనీ నుంచి సహకరించిన వాళ్ళు.
ఆ డాక్యుమెంటేషన్ విషయంలో జిహెచ్ఎంసీకి వెళ్ళినాం. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఏమైతే ప్రొవైడ్ కావాలో అవన్నీ చేయించినాం. శాంక్షన్ అయింది, ఇప్పుడు రోడ్ అవుతుంది. అది అందరి ముందు కనబడింది. మేము ఏ రోజు ఫోటోలు పెట్టలే, ఫ్లెక్సీలు పెట్టలే, ఎక్కడ కూడా హల్చల్ చేయలే. అక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో, ఎక్కడ అవసరం ఉందో అదే చూసుకున్నాం. సాధించడానికి ఎప్పుడు కూడా మేము ముందుకు రాలేదు. మా పని అంతా మా ముందు ఏదైతే ముళ్ళకంపు ఉంటే ఆ ముళ్ళకంపని తీసేసుకుంటూ మా దారి ముందుకు వెళ్ళింది తప్ప ఎక్కడ కూడా మేము ఒక పేరు కోసమో దేనికోసమో మేము ఎక్కడ ముందు పోలేదు, ఆ ప్రచారం చేసుకోలేదు. ఇంకొక విషయము మెయిన్ గేట్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3-4 సంవత్సరాల కింద గేట్లు బంద్ ఉన్నాయి. మేము సొసైటీకి అగెనెస్ట్ కాదు, ఇప్పటి కూడా చెప్తున్నా, నేను సొసైటీకి అగెనెస్ట్ కాదు, మా టీమ్ సొసైటీకి అగెనెస్ట్ కాదు. సొసైటీ కోఆపరేట్ హౌసింగ్ సొసైటీ సిస్టానికి అగెనెస్ట్, వాళ్ళకి కాదు, సీతాంజనేయులు ప్రెసిడెంట్కి కాదు, ఆ ఉన్న మెంబర్లకు మేము అగెనెస్ట్ ఏ రోజు కాదు, ఎప్పటికీ ఉండవు. మేము వాళ్ళతో సమన్వయం చేసుకొని వాళ్ళతో కూడా పనులు చేయించుకుంటాం. కోఆపరేట్ హౌసింగ్ సొసైటీ సిస్టమ్ ఏదైతుందో దానికి అగెనెస్ట్. అది ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేయాలి అనేది వివరణ మనకు తెలియకపోవడం వల్ల, అది ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇవంతా దుష్ప్రచారాలు అవుతున్నాయి. ఏమైనా మాట్లాడితే ఏది మాట్లాడినా 64 హౌజెస్ అన్న ఒక కొటేషన్ పెడతాడు ఆయన దగ్గర. అది తప్ప ఇంకోటి లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో విమర్శించడానికి లేదు. ఎందుకంటే మేము పదవిలో లేకున్నా, పేరు లేకున్నా మా పనులు మేము చేయగలిగినాం, చేసి చూపించినాం. ఏం చేసినాం అని అంటే 100 చెప్పము, 4 చెప్తాం, 4 చేసినాం, పక్కా చేసినాం అనేది చూపించడానికి మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఇంకొక విషయం, మెయిన్ గేట్ విషయమైనా కూడా ఇంకా కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి, చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు, వద్దు. ఎందుకనంటే అది మనం చెప్పిన దాన్ని విమర్శించి దాన్ని అగెనెస్ట్ చేస్తారు. మన కాలనీ మొత్తం ఒక వన్ సైడ్గా ఉంది, ఒక ఊపుగా ఉంది. ఏదైతే మేస్త్రి కిషోర్ కుమార్ అనే ప్యానెల్ ఉందో, ప్రతి విషయంలో, ప్రతి పండుగలైనా, ఈవెంట్లైనా, సోషల్ వెల్ఫేర్ పనులైనా, ఏ విషయంలో కూడా ఆయన సొంత ధోరణి. ఏ రాత్రి 10 గంటలకు 11 గంటలకు మెసేజ్ పెట్టడం, తెల్లారి క్యాన్సిల్ చేయడం, అది వాళ్ళ విఘ్నతగా తెలుస్తుంది. చేసే పనులు చేసాం, మీ అందరికి తెలుసు, చేసి చెప్పుకోవద్దు, మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో కొన్ని పాయింట్లు చెప్పాను. చాలా ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. సొసైటీ నుంచి చేయాల్సినవి చేస్తారు, వాళ్ళు మాట ఇచ్చారు, మాతో ఎప్పటికీ వాళ్ళు కూడా అందుబాటులోనే ఉంటారు. ఏ విషయమైనా కూడా మేము చర్చిస్తాం వాళ్ళతో కూడా. ఇప్పుడు మేము సొసైటీకి అగెనెస్ట్ కాదు, పద్మశాలీలకు అగెనెస్ట్ కాదు. పద్మశాలీలకు అగెనెస్ట్ అయితే కాలనీలు ఎవరు ఇంతమంది రాకపోయేవారు. మా కాకలే పద్మశాలీలంతా, మా చిన్నమ్మలే మా పద్మశాలీలంతా, మా తమ్ముళ్ళే పద్మశాలీలంతా. ఇక్కడ మన అసోసియేషన్లో ఒక ముఖ్యంగా గమనించాల్సిందిగా కోరుతున్నా అందరినీ, మేస్త్రి కిషోర్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆ మేస్త్రి కిషోర్ కుమార్ ప్యానెల్లో ఎంతమంది ఉన్నారు, మా ప్యానెల్లో ఎంతమంది ఉన్నారో గమనించండి. అన్ని వర్గాలకి, అన్ని విధాలుగా, ప్రతి ప్లేస్ నుంచి, సొసైటీ ప్లేస్ ప్రతి మన 147 ఎకరాల్లో ఏ ప్లేస్లో ఉండి ఎక్కడెక్కడ ఒక మనిషి మనకు అవసరమో అని 9 మందిని 4 విధాలుగా 4 రూట్ల నుంచి 4 ప్లేస్ల నుంచి 9 మందిని ప్రతి ప్లేస్ నుంచి తీసుకున్నాం మన అసోసియేషన్. అది గమనించాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళకి అనుభవం ఉందా, అనుభవం లేదా కాదు, ప్రశ్నించడం వచ్చు, అధికారుల దగ్గరికి వెళ్ళి పోవడం వచ్చు, అధికారుల నుంచి పని చేయించుకోవడం తెలుసు. అదొక్కటి గమనించాలి. మేము చేసామా చేయలేదా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో మీమ్స్ పెడుతున్నారనో, స్టేటస్ పెడుతున్నారనో మనకు అవసరం లేదు. దానికోసం సమన్వయంగా ఉందాం, ఓపికతో ఉందాం, గొడవలు వద్దు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎలక్షన్ని సామరస్యంగా చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇంకొక విషయం, ఈ ఎలక్షన్లు అయ్యే ఈరోజు 7 తారీఖు ఎలక్షన్లు ఉందని అనగా ఆ గంట ముందు కూడా మేస్త్రి కిషోర్ కుమార్ క్యాన్సిల్ చేయడానికే అవకాశాలు వెతుకుతూ ఉన్నాడు. ప్రతి విషయానికి ఆపేయండి, అవసరం లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాం, ఎలక్షన్లు వద్దు, పెట్టుకుందాం తర్వాత, ఎక్కడ ఛాన్స్ దొరికినా మనం వదిలేయాలా, వెళ్ళిపోవాలా, మీరు ఉండొద్దు, మీరు పోటీ చేయొద్దు అనే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా, నిన్నటికి మొన్నటికి గంట ముందు కూడా ఏ రోజైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా చేతులెత్తడానికి రెడీగా ఉన్నాడు. మనం అందరం సమన్వయం పాటించాలా, ఓపికతో ఉండాలా. ప్రచారం అనేది మనం చేసిన పని చేయకుండా చేస్తామనేది ఒప్పించుకొని, ఓటర్లు నమ్మించుకొని, వాళ్ళు నమ్మేటట్టుగా మాట్లాడుకొని మనం ముందుకు పోవాలా. ఇంకోటి, ఇక్కడ అనుభవం ఉందా లేదా అనేది మాటల కంటే ముందు వాళ్ళ వెనకాల అనుభవజ్ఞులు ఎక్కువ ఉన్నారు. ఈ 9 మంది ముందు, వీళ్ళ వెనక ముందు రాజకీయం పరంగా, లీడర్ పరంగా, మన కాలనీ పరంగా ఏ విషయంలోనైనా కూడా చాలామంది వీళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు వెనుకకున్నారు, ముందున్నారు, నడిపిస్తారు. మన అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అంటే మనకి ఆల్రెడీ కాలనీ చూస్తే అభివృద్ధి 147 ఎకరాలు జిహెచ్ఎంసీలు ఎక్కడ లేదు. మనకు కావాల్సింది ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, రోడ్డు. 80 ఫీట్ల రోడ్లో ఉన్న న్యూసెన్స్, 3.5 సంవత్సరాల నుంచి 80 ఫీట్ల రోడ్లో ఉన్న న్యూసెన్స్ చేయలేదు. మేనిఫెస్టోలో మాత్రం మళ్ళీ చేస్తామని పెడతాడు.
ఎలక్షన్లు అనుకుంటే 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఒక రోజు కూడా 80 ఫీట్ల రోడ్ల ఎక్కడ న్యూసెన్స్ అవుతుందని ఒక 4 వచ్చి క్వశ్చన్ చేసిన రోజు లేదు. ఏ రోజు కూడా క్వశ్చన్ చేయలేదు. అది ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఛాన్స్ ఇస్తే ఆ 2 ఏళ్ళలో ఇంకెప్పుడు చేస్తాడు? ఎవరు చూడాలి? ఎదురు చూడాలి. ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, నడుచుకుంటూ వస్తారు, వాకర్లు ఉన్నారు. వాళ్ళు రావాలంటే భయం ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఆ సిగరెట్లు కానీ ఏది కానీ ఆ 80 ఫీట్ రోడ్లో మీ అందరు చూసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఆయన చేయాల్సింది ఏం లేదు. 3.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చేయాల్సింది. ఒక ఫ్యామిలీకి గొడవ అయితే అర్ధరాత్రి 11 గంటలకు రాత్రి మేము పోవాల్సి వచ్చింది. పోయినాం, ఏం చేయాలో ఎవరికి సంబంధించాలో చెప్పినాం, వెళ్ళినాం. తెల్లారు ఆయనను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో లెటర్ ఇవ్వాలా, ఫోటో దిగాలా, పొద్దున పెట్టాలా. అన్న నైట్ రాలేదు ఎందుకని అంటే నేను బిజీగా ఉన్నా, పడుకున్న తమ్ముడు. ఇలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. మన నరేంద్రారెడ్డి అన్న కాలనీ కోసం చాలా అహర్నిశలు బాధపడుతూ ఆయన ఎంతో ఆలోచిస్తుంటాడు. ఆయన ఎక్కడ పోడు, రిటైర్ అయినట్టుగానే మన కాలనీలో ఉంటాడు. ఆయన ఇటు వారిపోయేటాడు కాదు. ఈయన దగ్గర గొప్ప విషయం ఏంటంటే అబద్ధం ఆడాడు, రాజకీయం తెలియదు, టెక్నిక్స్ తెలియదు, ఓపెన్గా ఉంటాడు. ఆయన మనసులో ఉన్నది చెప్తాడు అంతే. దానికి మించి ఆయన దగ్గర వేరే జిమ్మికులు లేవు, ఏవీ లేవు. కాకపోతే అందరు ఏదో మాట్లాడుతున్నారు, అవన్నీ మాకు అవసరం లేదు. ఆయన మాకు లీడర్, మాకు పనులు చేసి పెడతాడనే నమ్మకం మాకుంది. ఆయనతో పాటు మిగతా అందరూ కూడా వారి ఆధ్వర్యంలో అందరూ మంచి పనులు చేసి మంచి చేస్తారని కోరుకుంటున్నాను. నేనైతే మీరందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పుడు మన కళ్యాణ్ రామన్ మాట్లాడాలని కోరుతున్నా. నేను మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మళ్ళీ మాట్లాడతాను, కుదిరితే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఏమైంది ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఎలక్షన్ వచ్చేటప్పుడే మాట్లాడమా? మన హక్కుల్ని మనము తీర్చుకోలేమా? ఆయన రేపు పోటీ చేయరు, ఆ ప్యానల్ రాదు, వస్తుందో లేదో మనకు తెలియదు. 14 పార్కులు అంట, నిజమా కాదా? కరెక్టే సార్, 14 కాదు 11 పార్కులు ఉన్నాయి. ఓకే, నాకు 12 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, 1200 పోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ ఆస్క్ 14 పార్కులు అన్నారు, ఎన్ని పార్కులు ఉన్నాయి? 11 ఒరిజినల్ ఎన్ని ఉన్నాయి? ఒరిజినల్ 11 ఉన్నాయి. పార్కులు కూడా కబ్జాలు అయినాయి. కబ్జాలు ఎందుకు అయినాయి? మన ప్యానల్ నుంచి అబ్జెక్షన్ 14 పార్కులు ఏమైనా ఎక్కడ ఉన్నాయి? నా ఇంటి ఎదురు పార్కే లేఅవుట్ అయింది, ఎవరు దానికి బాధ్యులు? మేము ఇప్పుడు మాకు పదవి రాలే కాబట్టి మేము బాధ్యులం కాదు. మీలాగా మేము ప్రశ్నిస్తాం, మేము దాన్ని ఎక్కడున్నా తీసుకొస్తాం. ఒకటి పదవి ఉన్నా లేకపోయినా మనం ప్రశ్నించాలి. పదవి రాకపోతే మనం ప్రశ్నించమా? ప్రశ్నిస్తూనే ఉన్నామండి. ఇప్పటికి 3.5 సంవత్సరాల నుంచి ప్రతిదీ ప్రశ్నిస్తూనే ఉన్నాం. మనకు అవకాశం రాలేదు, ఈ రోజు వచ్చింది అవకాశం. అంటే అధికారం ఉంటే మనం పని చేస్తామా? అధికారం ఉన్నోళ్ళే పని చేయనప్పుడు అధికారం లేని వాళ్ళు పని చేయాలి అని అంటే వినే వ్యక్తి దగ్గర ఉండాలి, మేము వివరించడానికి ఉండాలి. నువ్వెవరు అని నేను నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? మీరెవరు అంటే నేను కాలనీ మెంబర్, మేమంతే మేము కాలనీ మెంబరే. మా దగ్గర అధికారాలు లేవు, వెనకాల ఇది లేదు. అధికారం ఉన్నాడు ఎవడు ఊడి పడలేదు ఇక్కడ. మీరు అన్నది నాకు అర్థమైంది. ఆ 22, 23, 24, 25 D1A అనేసిన ప్లాట్లు అవి యాక్చువల్ పార్క్లు, దాన్ని ప్లాట్లుగా చేశారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాలనీకి. మీరు అంటున్నారు కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. దాని సబ్జెక్ట్ మా దగ్గర ఉందండి, టెన్షన్ పడద్దు. అవి పార్కే కాదు, లేఅవుట్లో చూడండి, పార్క్ కాదు, పార్క్ అనే లేదు. అదేనండి, మీకు ఇంటిమేషన్ లేదు, మీకు వివరణ తెలియదు కాబట్టి నేను వివరిస్తున్నా. వదిలేయండి దాని గురించి. పార్కులు ఏవో ఎక్కడ పోలేదు, మీరు ఆలోచించకండి, అంత టెన్షన్ లేదు. ఒక చిన్నపాటి పొరపాట్లు జరుగుతాయి, ఇంత 147 ఎకరాల్లో పొరపాట్లు జరుగుతాయి. అది ఎందుకు జరిగినాయి ఏందనేది మనం ముందుకు వచ్చిన తర్వాత దాని గురించి ప్రశ్నిద్దాం. ఏం బాధ లేదు, ఇబ్బంది లేదు, ఒప్పుకోతోడు ఉండండి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యారా లేదా? మరి ఏం చెప్తారు?